దేవుని వాక్యలోకి వెళ్దామండి. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందంటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుపోవున వరకును ఎరగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడను ఉండును. ఆ కాలమును ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24లో చూసినప్పుడు యేసు ప్రభు తన రాక గురించి మాట్లాడుతూ వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ వచ్చాడు. కానీ ఒక మాట మరలా చెప్తూ వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తున్నాడో అనుకోని గడియలో వస్తాడంట. మనం ఎరిగి ఉండాలంట. మనకి దినము తారీఖు డేట్ ఆయన చెప్పడంట, కానీ ఆయన వచ్చేటప్పుడు సిద్ధముగా ఉండాలి అనేది చెప్తూ వస్తాడు. 24వ అధ్యాయం ప్రారంభం నుండి చూసినప్పుడు అంచె దినాల్లో సూచనలు చెప్తూ వస్తున్నాడు. అంచె దినాల్లో పాపం అధికంగా ఉంటుంది, పాపము అధికంగా ఉంటుంది. ఈ రోజుకు చూస్తే మునపెన్నడూ లేనంత పాపము అధికమవుతాం చూస్తున్నాం. సుధమ గుమోర లాంటి పరిస్థితులు ఈ రోజుల్లో మరలా చూస్తున్నాము. దేవునికి ఇష్టం లేని కార్యములు అధికంగా చూస్తున్నాం. పాపం అధికమవుతాం, మోసం అధికమవుతాం, డిసెప్షన్, ఎక్కడ చూసినా భ్రమలు, మోసపు కార్యాలు అధికమవుతాం చూస్తున్నాము. అదే సమయంలో ఆయన రాకడ సూచనలు చూసినప్పుడు వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, యుద్ధములు, కలవరాలు అధికం చూస్తున్నాం. ఈరోజు ఈ అధ్యాయం చదువుతంతో మనం అర్థం చేసుకోవచ్చు, ప్రపంచం ఎప్పుడు చూడనంత వరల్డ్ వార్ 3 ఎంట్రీస్ చూస్తున్నారంటున్నారు. వరల్డ్ వార్ 3కి ఇంట్రొడక్షన్ చూస్తున్నారంటారు. ఈ అంచదనపు సూచనలు యేసుప్రభు చూస్తాడు. ఇవన్నీ కేవలం ప్రసవ వేదనకి ప్రారంభం. ఇది వచ్చిన వెంటనే కాదు, ఇదిగో ప్రభు వచ్చేసాడని వెంటనే చెప్తాం కాదు. ఆయన వస్తానికి రెడీ అవుతుంది, అలైన్ అవుతుంది. హిస్ కమింగ్ ఇస్ నియర్. ఇంకేం చెప్తాడు? అంచె దినంలో మనుషుడు ప్రేమ చల్లారిపోతుందంట. 24వ అధ్యాయంలో చూస్తాం మనం. మనుషుడు ప్రేమ చల్లారిపోతుంది. చల్లారిపోయిన స్థితి, ప్రేమ లేని స్థితి. ఈరోజు ప్రేమ అన్న మాటకి అర్థం తెలియట్లేదు మానవుడికి. ప్రేమ అన్న మాటకి మీనింగ్ లేదు. వాట్ ఈజ్ లవ్? దే సే ఎమోషన్. వాట్ ఈజ్ లవ్? దే సే లస్ట్, ఇచ్చా. ప్రేమ అన్న మాటకి అర్థం లేని స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రేమ చల్లారిపోతుందంట. కఠినపరచబడిన హృదయంలో కఠినమైన స్థితులు, కఠినమైన వ్యక్తులు, కఠినమైన జీవితాలు. ఈ అంచనాలను చూసినప్పుడు అబద్ధ ప్రవక్తలు అధికమైపోతారంట. ఓ మాట అర్థం చేసుకోవాలి, అబద్ధ ప్రవక్తలు అధికమవటానికి కారణం ఏంటంటే అనేక మంది దేవుని దగ్గర ఉండే వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు. వాక్కు కావాలన్నప్పుడు దేవుని వాక్కు రాకపోతే ఎవరు వాక్కు వస్తుంది? సాతాను నుండి వాక్ వస్తుందట. జాగ్రత్త. నువ్వు ఎదురు చూస్తున్నావు, సరైన ఛానల్లో కాకపోతే తప్పుడు ఛానల్లోకి వెళ్ళిపోతావు. ఈరోజు ఎక్కడ చూసినా డిసెప్షన్, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఇంకా ఏర్పరచబడిన వారే మోసపరచబడతాం. ఈరోజు అనేక మంది విశ్వాసుల మనసులు కలవరపడిన స్థితుల్లో ఉన్నాయి. అనేక మంది విశ్వాసులు అని చెప్తున్న వారి విశ్వాసాన్ని పరీక్షించుకుంటే నిలిచి ఉన్నానా, పడిపోయానా, నిలబడి ఉన్నానా, ఓడిపోతున్నానా, ఏమవుతుంది నా జీవితం అర్థం కావట్లేదు అన్న పరిస్థితులు ఉన్నారు. అని ఇక్కడ ఉన్న వారిని అడుగుతానండి, ఎంతమంది క్రీస్తు కొరకు సిద్ధపడిన సంఘంగా ఉన్నారు? చేతులు ఎత్తతో పరీక్షించుకోవచ్చు. యువర్ రెడీ, యువర్ ష్యూర్లీ రెడీ. డోంట్ సే ఐ థింక్ ఐఎమ్ రెడీ. కాదు, దేవుని దగ్గర ఐ థింక్ లేవు. ఆర్ యూ ష్యూర్? సిద్ధమా? సిద్ధపడిన సంఘంగా ఉన్నామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 వచనం చదివితే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందుము. మత్తులు కాకుండా ఉందాం. ఈరోజు ఎంతో మంది మత్తులుగా ఉన్నారు. మత్తు, ఆత్మీయ మత్తు,
పేరుకి క్రైస్తవుడు, విశ్వాసి, రక్షించబడ్డావు, కానీ మత్తులో ఉన్నావు. మత్తులో ఉన్నవాడు సరిగా ఆలోచించలేడంట, తెలుసా? ఈరోజు ఎంతోమంది ఆత్మీయ మత్తులో ఉన్నారు. ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయట్లే, దేవుని ఈ వాక్యం ఎరిగిన వారు దాని ప్రకారం జీవిస్తలే, దేవుని కొరకు నిలబడవలసిన వారు ఎక్కడ ఓటమి జీవితంలో జీవిస్తున్నారు. బీ కేర్ఫుల్. ఆయన రాకడ సమీపంగా ఉంది. యేసు త్వరగా వస్తున్నాడండి. ఆయన రాక కొరకు మన హృదయంలో సిద్ధపరచబడిన వారిగా ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 యోహాను 3:2-3 వచనాలు చదువుదామా? ప్రియులారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. వాట్ అ గ్రేట్ వర్డ్ దిస్ ఇస్. యేసు వచ్చినప్పుడు ఆయనలాగా మనం మారతామంట. మారతానికి సిద్ధమా? యు సీ ద ఛాలెంజ్ ఇస్, మారతానికి సిద్ధమా? ఆయన వస్తున్నాడు అన్న వార్త మీకు ఆనందాన్ని తెలియజేస్తుందా, భయాన్ని కలిగజేస్తుందా? ఈరోజు సంఘం అంటారు యేసు రాక గురించి మాట్లాడకండి. ఈరోజు అనేక ఆలయాల్లో, లిటరల్గా నేను యూఎస్ వెళ్ళినప్పుడు అయితే కొన్ని ఆలయాల్లో బోధించాలంటే కొన్ని రూల్స్ ముందే చెప్పేస్తారు. దేని గురించి తెలుసా? రెండో రాకడ గురించి మాట్లాడకూడదంట, లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండం గురించి మాట్లాడకూడదంట, అపవాది నాశనం గురించి మాట్లాడకూడదంట. ఇవన్నీ మనుషుడికి భయం తీసుకొస్తారంటే వాటి గురించి మాట్లాడకూడదని ముందే చెప్పేస్తాం. అలాంటి మాట్లాడేలాగా ఉంటే మా ఆలయంలో మేము భయాన్ని అనుమతించాం, మేము మనుషులను భయపెట్టము, కాబట్టి వాటిని బోధించకూడదని చెప్తారంట. అవసరమా? యేసు ప్రభు బోధనలోనే అధికంగా పరలోకం గురించి మాట్లాడతాం కన్నా నరకం గురించి మాట్లాడారు. ఇందుకు ఆ మరణం నుండి, ఆ నరకం నుండి, ఆ అగ్నిగొండం నుండి మనం తప్పించబడాలని. ఈరోజు మనుషుడికి భయం వేస్తుందని చెప్పకూడదంట. దేవుని భయం లేకపోతే మనుషుడికి పాపానికి హద్దు ఉండదు. దేవుడు మనకు భయం కలిగిస్తామే మన పాపం చేయకుండా ఉండటానికి. ఇదిగో ఇది జీవము, ఇది మరణము, ఇది ఆశీర్వాదము, ఇది శాపము, దీంట్లోకి వెళ్ళొద్దు, నీ జీవితం భయంకరంగా ఉంటుంది. ఈరోజు మనుషుడికి భయం లేదు. రావే ఉగ్రత గురించి భయం లేదు. దేవుడు తీర్చే తీర్పుని గురించి భయం లేదు. బైబిల్ చూసినప్పుడు అండి ఇక్కడ గ్రహించవచ్చు, మనం ఆయన వచ్చేటప్పుడు ఆయనలాగా మార్చబడతామంట. ఎవరు పడతా వారు కాదు, పేరుకు క్రైస్తవులు కాదు, నిజంగా క్రీస్తు కొరకు ఎదురు చూసే సంఘము, సిద్ధపడిన సంఘము, అలంకరించబడిన సంఘము. ఇన్ఫ్యాక్ట్ 24వ అధ్యాయం చదువుతూ ఆయన రాకుడు గురించి మాట్లాడుతూ అంచెదినాలు ఎలా ఉంటాయని చెప్తూ, అదే సమయంలో మనుషుడు ఎలా ఉండాలి అనేది చెప్తూ 25వ అధ్యాయంకి వచ్చేటప్పుడు ఏం మాట్లాడతాడు? 10 కన్యకల గురించి మాట్లాడతాడు. అంటే ఆయన రాసినప్పుడు, అంటే యేసు ప్రభు బోధించినప్పుడు అధ్యాయం అని లేదు, చెప్పుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. రాసేవాళ్ళు రాశారు. తర్వాత బైబిల్ని దాని స్ట్రక్చర్ చేసేటప్పుడు చాప్టర్స్గా మార్చారు. సో చాప్టర్స్ చూసినప్పుడు దాని కంటిన్యూషన్ చూస్తే ఆయన మాట్లాడే మాటల్లో ఆయన మాట్లాడేటప్పుడు 10 కన్యకల గురించి మాట్లాడుతూ 10 మంది కన్యకలే, 10 మంది కన్యకల్లో 5 మీరు చెప్పండి బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు. 10 మంది కన్యకలే. ఈరోజు కూడా సంఘం చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది బుద్ధి కలిగిన వారు, ఎంతమంది బుద్ధి లేని వారు పరీక్షించుకోవాలి. కడగబడిన వారు అనేక మంది ఉన్నారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారు అనేక మంది ఉన్నారు, క్రీస్తు కొరకు జీవిస్తానని చెప్పేవారు అనేక మంది ఉన్నారు, యేసే దేవుడిని ప్రకటించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఎంతమంది నిజముగా బుద్ధి కలిగిన కన్యకల వరే ఉన్నారు? అంటే క్రీస్తు రాక కొరకు సిద్ధపడిన వారు ఉన్నారు. ఇక్కడ చూసినప్పుడు అండి దేవుడు ఆయన సంఘము కొరకు వస్తున్నాడంట. ఆయన వచ్చేది ఎవరి కొరకు వస్తున్నాడు? ఒక ఎదురు చూపుతూ వస్తున్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు వస్తున్నాడంట, ఊరకే కాదు. అందుకనే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అన్న ఆ కంపారిజన్ అనేక సార్లు చూస్తూ ఉంటాం. యేసు ప్రభు బోధల దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు అదే టాపిక్లో చూస్తాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మనం క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన సంఘముగా ఉండాలనేది. ప్రకటన గ్రంథం 19:7 వచనం చూస్తే, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి అయిన ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏంటంట? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ద బ్రైడ్ ఇస్ రెడీ. పెళ్లి కుమార్తె సిద్ధము. ఈరోజు సంఘం అనేటప్పుడు విశ్వాసులు,
సో ద క్వశ్చన్ మనల్ని అడగాల్సింది, సిద్ధమా? అంతే పాయింట్. సిద్ధమా? సిద్ధం కాదంటే ఇందుకు కాదు. వై ఆర్ంట్ యు రెడీ? వై ఆర్ వి రెడీ? వై ఇస్ దట్ ద ప్రాబ్లం? ఇందుకొరకు సిద్ధం కాదు, ఎలా సిద్ధం కాదు. బైబిల్ చూసినప్పుడు అండి, అపోస్తుల కార్యాలు 3:19 చూస్తే, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందండి. రిపెంట్ దేర్ఫోర్ అండ్ బీ కన్వర్టెడ్ దట్ యువర్ సిన్స్ మే బి బ్లాటెడ్ అవుట్. మారు మనసు పొంది బ్రతకండి. ఈరోజు సిద్ధమా అన్నదప్పుడు మనం సిద్ధపరచుకుని ఉన్నామా అన్నదప్పుడు ఈ నెంబర్ 1 క్వశ్చన్, మార్పు కలిగిన మనసు కలిగి ఉన్నారా? మార్పు కలిగిన జీవితం కలిగి ఉన్నారా? మార్పు కలిగి బ్రతుకుతున్నామా? నీలో మార్పు ఉందా? మనలో మార్పు ఉందా? ఎంతమంది నిజంగా మార్పు కలిగి ఉన్నారు? మీరు పరీక్షించుకోండి. నీ మాట్లాడే విధానం మారిందా? నువ్వు చూసే విధానం మారిందా? నువ్వు ప్రవర్తించే విధానం మారిందా? నువ్వు కలిసే వ్యక్తులను మారిందా? నువ్వు వెళ్ళే చోట్ల మారాయా? ఎలా ఉంది నీ జీవితము? దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు పరీక్షించుకోమంటున్నాడండి. ఇదిగో ఆయన రాకడ సూచనలు కనబడుతూ, ఇంకా యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, అయ్యో చనిపోయాడు అని ఏడిసే రకాలు ఉన్నారు కొంతమంది. అది కాదు, ఆయన చనిపోయింది దేని కొరకు? ఆయన సొంత రక్తంతో నిన్ను కడిగి, ఆయన సొంత రక్తంతో నిన్ను కొని, నిన్ను ఆయన కొరకు అలంకరించబడిన సిద్ధపడిన సంఘంగా చేసుకుంటానికి, ఆయన వచ్చి నిన్ను తీసుకుని పోతానికి. దట్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. ఆయన వచ్చి నిన్ను తీసుకుని పోతానికి. ఈరోజు క్వశ్చన్ ఇస్, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మార్పు కలిగిన బ్రతుకు కలిగి ఉన్నామా? మీ ప్రవర్తనలో మార్పు ఉందా? రిపెంటెన్స్ is a everyday act, not once in a lifetime. ఏదో జీవితంలో ఒక్కసారి మారు మనసు పొందానంటే అని చెప్తాం మాత్రం కాదు. ప్రతి దినము మనలో మార్చుకోవాల్సింది చాలా ఉంది, మనలో మలుచుకోవాల్సింది చాలా ఉంది. ఎంత మారేమో, దినము క్రీస్తు వల్లే చెక్కబడాలంట, మలచబడాలంట, డే టు డే ట్రాన్స్ఫర్మేషన్ కలగాలంట. ఎంత మార్పు కలిగి ఉన్నాము, ఎంత మారేమో. ఎక్కడ మీలో ఎప్పుడు చెప్తా ఉంటాను, నిన్నటి నుండి ఈ రోజుకి ఎంత మార్పు, 10 రోజుల నుండి ఇప్పటికి ఎంత మార్పు, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత మార్పు. పోయిన సంవత్సరం ఇది నా బలహీనత అన్నావు, ఇప్పుడు ఆపేవా? పోయిన సంవత్సరం ఇది నా అలవాటు అన్నావు, ఇప్పుడు ఆపేవా? పోయిన సంవత్సరం ఈ పాపం నుండి నాకు విడుదల కావాలన్నావు, ఇప్పుడు విడుదల కలిగి ఉన్నావా? హౌ మచ్ హ్యావ్ యూ చేంజ్డ్? ఎంత మార్పు కలిగి ఉన్నావు, ఎంత విడుదల కలిగి ఉన్నావు? బైబిల్లో చూసినప్పుడు దేవుడు మాకు తెలియజేస్తున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు చెప్తున్నాడు. కంటిన్యూ ప్లీజ్. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎలా అంట పరిశుద్ధత ఎలా కలిగి ఉంటాం చూడండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, నీ గతంలో ఉన్న అలవాట్లు, నీ గతంలో ఉన్న పాపపు కార్యాలు, నీ గతం అంతట్లో ఉన్న విషయాల్ని విడిచిపెట్టి అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారును పరిశుద్ధుడై ఉన్న ప్రకారమున మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో హియర్ ఇస్ ద థింగ్, నీలో పరిశుద్ధత ఉందా? మార్పు కలిగిన జీవితం, గతాన్ని విడిచిపెట్టి ఈరోజు మనము దేవుని ద్వారా పిలబడిన వారుగా, పరిశుద్ధులుగా, గతంలో చేసిన కార్యాలు చేయకుండా విడుదల మార్పు కలిగిన వారు ఉన్నామా? భార్య భర్తలు ఒకరినొకరు అడగండి, నేను మారేనా అని అడగండి. ఎందుకంటే ఒకరికొకరు వారు చెప్పే అంత ఇంకెవరు చెప్పలేరు. భర్త చెప్తాడంట భార్య మారిందా లేదా అసలు, భార్య చెప్తాడంట భర్త మారడం లేదా అసలు అండి. ఎందుకంటే ఒకరిలో బలహీనతలు ప్రపంచంలో ఎవరికి తెలియదేమో, కానీ భార్య భర్తలు మాత్రం అందరికి బాగా ఓపెన్, క్లియర్, ట్రాన్స్పరెంట్. అడగండి, ఒప్పుకోండి, యాక్సెప్ట్. వాడు చెప్పింది నేనంటే తక్కువ అన్నట్టు కాదు, బలహీనతలు చెప్తున్నారు, చెప్పేవారు కూడా కొంచెం ప్రేమతో చెప్పండి. అడిగి తెలుసుకోండి, ఏంటి నా బలహీనత ఏంటి. అనేక సార్లు మన బలహీనతలు మనకు తెలియకపోవచ్చు, కొన్ని బలహీనతలు తెలుసు కానీ కొన్ని తెలియకపోవచ్చు. ఏవి తెలియవంటే పొట్టకతో ఉంటాయి చూడండి, పొట్టకతో అలవాట్లు ఉంటాయి చూడండి, పొట్టకతో కల్చర్లలో ఉంటుంది చూడండి. ఇంట్లో అందరు చేస్తారు, ఇంట్లో అందరు మాట్లాడతారు, ఇంట్లో అందరు మాట్లాడే బూత్ మాటలు ఉండొచ్చు. కొంతమంది చూడండి అది బూత్ మాట అని కూడా తెలియదు, అలవాట్లు ఉంటాయి. ఆ ఇంట్లో, ఆ చుట్టుపక్కల, వాళ్ళు వెళ్ళే స్థలంలో, వారు పెరిగిన చోట్లలో సడన్గా అది బూత్ మాట అని ఎవరైనా చెప్పాలి. బూత్ మాట, ఓహో బూత్ మాట అయితే మాట్లాడకూడదురా, కనీసం రికగ్నైజింగ్ ఇట్ విల్ మేక్ యూ అలర్ట్.
మాట్లాడకూడదు ఎవడో తిక్కరైపోయాడు, టక్కన వచ్చింది నోరు జారి, వెంటనే ఏమంటావు, సారీ నేను మాట్లాడకూడదు. నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావు, ఒక పరీక్ష కలిగి ఉన్నావు. ఈరోజు నువ్వు అడిగి తెలుసుకోవాలి. కొంతమంది అంటారంట, నేను ఎవరిని అడగను, నేను పరిశుద్ధాత్మను మాత్రం అడుగుతాను అంటారంట. అరే, కనబడే మానవుడు స్వరమే వినబడినప్పుడు పరిశుద్ధాత్ముడు స్వరం వినబడతాడంటావు. గర్విష్టికి ఎవడి స్వరం వినబడతాడంట, వాడి స్వరం మాత్రమే వాడి గట్టిగా వినబడుతుందంట. వాడు మనసులో స్వరం మాత్రమే వినబడతాడంట. ఇది మనసు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. గర్విష్టి కూడా దీనుడు అని చెప్పుకుంటాడంట, తెలుసా? గర్విష్టి కూడా ఎంత మంచోడో ఎంత దీనుడో అని చెప్పుకుంటాడంట. ఏ రోజున చూడండి, బైబిల్లో ఉంటాడు, అబ్బా ఎంత స్వార్థపరుడు, ఎంత నిస్వార్థపరుడు అని చెప్పుకుంటాడో చూస్తాం. ఎంత గర్విష్టి, ఎంత దీనుడు అని పిలుచుకుంటున్నాడో చూస్తాం. యు సీ గాట్ బి వెరీ కేర్ఫుల్. నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు లెక్క కాదు, దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు. దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు అని అడుగుతాను. ముందు మొదట నీ పక్కన నీతో బంధము కలిగిన వారు, నీ బయట స్నేహితులు కాదా, పాపంలో ఉన్నవారు కాదా? పాపంలో ఉన్న స్నేహితులు ఏమంటారు, నువ్వు సూపర్ రమ్మమ్మ అంటాడు, అంతే కదా. నీలో ఏ తప్పలేదు, యు ఆర్ వండర్ఫుల్ అంటాడు. ఎందుకు? నీలో పాపంలో ఏకీవించేవారు కాదు నీకు రిపోర్ట్ ఇచ్చేది. నిన్ను యథార్థంగా ప్రేమించేవారు, నీ మంచి కోరి నిన్ను ప్రేమించేవారు, నీవు బాగుపడాలని, నువ్వు వర్ధిల్లాలని, నువ్వు సఫలత కలిగి ఉండాలని, నువ్వు మంచి జీవితం కలిగి ఉండాలని నిన్ను ప్రేమించేవారిని చూడు. వారు చెప్పే రిపోర్ట్ చూడు. బైబిల్ చూసినప్పుడు అండి, ఒకటి పశ్చాత్తాపం కలిగిన జీవితం ప్రతిరోజు కలిగి బ్రతకాలి. రెండోది మనలో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మనం గతము చేయకుండా ఏర్పరచబడిన వారిగా పరిశుద్ధ జనంగా బ్రతకాలి. మూడోది ఏంటంటే, ఈ అంచె దినాల్లో పాపాన్ని ఎదిరించాలి, పాపానికి నో చెప్పాలి. ఎంతవరకు పాపానికి నో చెప్పగలుగుతున్నారు? హౌ మచ్ కెన్ యూ రెసిస్ట్ సిన్? ఎంత పాపానికి నో, నేను ఇంక చేయను, నేను ఇంక ముట్టను, నేను ఇంక త్రాగను, నేను రాను. ఈరోజు ఎంతోమంది మెత్తని క్రైస్తవులు పనికిరారు, దేవుని గురించి నిలబడతానికి రోషం కలిగిన క్రైస్తవులే కావాలి. మెత్తని క్రైస్తవులు ఏంటి తెలుసా? అయ్యో వారు ఏమనుకుంటారా అండి, నేను పాపం చేస్తానండి, వారు ఏమనుకుంటారని నన్ను నేను అపవిత్రపరుచుకుంటానండి, వారు బాధపడతారని నేను చేస్తానండి. అవసరమా? నీ వస్త్రము నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీకు అనుగ్రహించబడిన రక్షణ వస్త్రము నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీ ప్రవక్తని పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. బీ హోలీ. ఏది మీ పరిశుద్ధత? ఏది? ఈరోజు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూడగలుగుతున్నారా? ప్రశ్న జవాబు ఇచ్చుకోవాలండి. నెక్స్ట్, మనం ఎంత పాపానికి నో చెప్పగలుగుతున్నాం? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి పాపానికి నో చెప్తానికి శక్తిని ఇస్తాడంట. హీ విల్ గివ్ us the power to say no. నేను చేయను. చాలామంది అనొచ్చు, అందరు చేస్తున్నారు, ఇదేం తప్పు కాదు. నో, నాకు చేసే స్వతంత్రత ఉందేమో కానీ నేను చేయను. అది జ్ఞాపకం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ నో, ఐ నో ఐ క్యాన్ బట్ ఐ వోంట్. నేను చేయను. బైబిల్ చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, శరీర దురాశలకు లోబడినట్లుగాను చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపాన్ని, నీ శరీరాన్ని, పాపంని, నీ శరీరాన్ని ఏలనవద్దు. అనేక మంది విశ్వాసులు ఈరోజు రహస్య పాపాల్లో బ్రతుకుతున్నారు. అనేక మంది విశ్వాసులు ఇది బలహీనత అండి, సహాయం కోరి బలము తెచ్చుకొని పోరాడు. బలహీనత అంటూ రహస్యంగా పాపంలో బ్రతుకుతున్నావు. ప్రభు రాకడ వస్తే ఎత్తబడతావా? ఆయన రాకడ సమీపిస్తుంది, ఎత్తబడతావా? ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు ఎత్తబడటానికి సిద్ధమా? దయచేసి స్థలం నుంచి మనం పరీక్షించుకోదామండి. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? ఏంటి పరిశుద్ధాత్ముడు నీతో చెప్పేది ఏంటి? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? అనుదిన ప్రార్థన ఉందా? పరిశుద్ధమైన నడవడిక ఉందా? దేవుని వాక్కుతో పోషించబడుతున్నావా? పాపము నిన్ను ఏళ్తుందా? పాపానికి నువ్వు చెప్పగలుగుతున్నావా? లోకం నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుందా నీ గురి నుండి? లేకపోతే లోకం నుండి దూరంగా పోగలుగుతున్నావా? ఆత్మీయ సోమర్తనంలో ఉన్నావా? లేకపోతే మెలుకోగలిగే ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో మేఘారుడిగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావా, విడిచిపెట్టబడతావా?
ఆయన వచ్చిన మంచి దాసుడిగా కనబడతావా, చెడ్డ దాసుడిగా కనబడతావా? ఆయన నోటి నుండి నీకు మంచి ఫలానామైన మంచి దాసుడు అన్న పేరు వస్తుందా, లేకపోతే చెడ్డ దాసుడా అన్న టైటిల్ వస్తుందా? ఎంతకాలమైంది యేసుని ఎరిగి, ఎంతకాలమైంది రక్షించబడి, ఎంతకాలమైంది విశ్వాసాన్ని చెప్పుకుంటూ ఆయన సిలువని ధ్యానిస్తున్నానని చెప్పుకుంటూ ఆ సిలువ జయాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే సిలువని దూషించి వాడుకున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా అండి? దేవుని వాక్యం పరీక్షించుకుందామా? ప్రతి దినము సిద్ధపాటు కలిగిన వారికి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి దినము సిద్ధపాటు కలిగిన వారుగా, ప్రతి దినము యేసు కొరకు ఎదురు చూచి వారికి ఉండాలి. ఏది నీ జయం? ఏది నీ విశ్వాసం ద్వారా జయించగలుగుతున్నావా? విశ్వాస జయం కలిగిన వాడిగా ఉన్నావా, లేకపోతే ఓటం కలిగిన వాడిగా ఉన్నావా? పరీక్షించుకోండి. ఇదిగో పరిశుద్ధాత్మ నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ. నీ మాటలో పరిశుద్ధత ఉందా? నీ తలపుల్లో పరిశుద్ధత ఉందా? నీ క్రియల్లో పరిశుద్ధత ఉందా? ఈరోజు దేవుడు నిన్ను చూస్తే పరిశుద్ధుడిగా కనబడుతున్నావా, అపవిత్రుడిగా కనబడుతున్నావా? ఇదిగో దేవుడి సన్నిధిలోకి వచ్చావు, దేనికి వచ్చావు? ఉపవాస ప్రార్థన అన్నావు. దేనికి ఉపవాసము? నిజమైన హృదయంలో తగ్గింపు లేనిది ఏది? నీ జీవితంలో మార్పు, దేవుని జయం ఏది, దేవుని విడుదల ఏది, దేవుని నిజమైన దేవుని ఏది? ఆయన నీతి, ఆయన రాజ్యం మొదట వెతకమంటున్నాడు దేవుడు. దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావా, లోకాన్ని వెతుకుతున్నావా, పాపాన్ని వెతుకుతున్నావా, ఇచ్చ సంబంధమైన కార్యాలను వెతుకుతున్నావా, శరీర క్రియలను వెతుకుతున్నావా? శరీర క్రియలను నశింపజేయమని దేవుడిని అడగండి. ఆయన ఆత్మ సహాయాన్ని అడగండి. నది వలె ఆయన ఆత్మ ప్రవహింపని కోరండి. అడగండి, జీవ నదిని నాకులో దయచేయి ప్రభా, జీవ నదిని నాలో నుండి ప్రవహింపజేయ్యా. యేసు ప్రభు చెప్పలేదన్నా, నీరు త్రాగిన వారు ఇంకెన్నటికి దప్పికొంటారు, వారి హృదయం నుండి జీవ జల ఓటలు ప్రవహిస్తాయని. అడుగుదావా, నాలో నుండి జీవ జల ఓటలు ప్రవహింపజేయ్యా. నాకు నీ ఆత్మ నింపుదల కావాలి, నీ ఆత్మశక్తి కావాలి, నీ ఆత్మ తోడు కావాలి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు కావాలి ప్రభా. నీ సహాయం కావాలయ్యా, నన్ను బలపరచయ్యా. ఏంటి బలహీన సమయంలో ఏం కోరుతున్నావు? ఇంతే నేను పడిపోతాను అంటున్నావా, లేకపోతే దేవుని ఆత్మ సహాయాన్ని కోరుతున్నావా? పాపం నుండి పారిపోతున్నావా? పాపాన్ని ఎదుర్చుకోవాలని కూర్చుని ఉంటున్నావా? ఈరోజు దేవుడు ఇంకా ఆయన ప్రజలు పిలుస్తున్నాడండి పరిశుద్ధతలోకి రమ్మని. ఈరోజు ఇంకా ఆయన తరుణాలు అవకాశాలు ఇస్తున్నాడండి మన బ్రతుకుల విధానాలను మార్చుకోవాలని. ఈరోజు దేవుడు ఇంకా కోరుతూ ఉన్నాడు నీ జీవితం గమ్యం చేరాలని, ఆయనలో నాటపడి ఉండాలని, ఫలించాలని, ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుచున్నాడు మనల్ని. ఈరోజు బలహీనతలు ఉన్నావా, చేతకానితనంలో ఉన్నావా, సమస్యలు ఉన్నావా, కృంగిదలు ఉన్నావా? అడుగు, దేవుని అడుగు, నాకు గొప్ప విడుదల దయచే ప్రభా అని అడుగు. ఆయన ఆత్మ సిద్ధంగా ఉన్నాడు నీకు విడిపిస్తానికి. అడుగు, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుడు ఒకటి మళ్ళీ తెలియజేస్తాడని మీకు, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదలు వెతకమంటున్నాడు. చెప్పండి, దేవునితో చెప్పండి, దేవా నీ నీతి, నీ రాజ్యాన్ని వెతుకుతానయ్యా, నీ మార్గంలో వస్తానయ్యా, నిన్నే వెతుకుతున్నానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇదిగోండి, కొంతమంది అనేక నెలల, సంవత్సరాల నుండి సహాయం లేని స్థితుల్లో, విడుదల లేని స్థితిలో, జయము లేని స్థితిలో ఉన్నారు. ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు, మానసిక సహాయాన్ని కోరుతున్నారు. ఇదిగో కెన్ సమ్వన్ హెల్ప్ మీ అని ఎదురు చూస్తారు. దేవుడు అన్నాడు, మొదట నన్ను వెతుకో, నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. నన్ను వెతుకో, నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. మనుషులు నేను మోసపరచవచ్చేమో, మనుషులు నీకు మోసాలు చేయొచ్చేమో, మనుషులు నీ చేయి విడిచిపెట్టచ్చేమో, నిన్ను మధ్యలోకి తీసుకొని ఉదయించేమో. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళని ఏమాత్రం విడిచిపెట్టాడు. ఈరోజు ఏంటి మీ చింత? ఏంటి దేవుని దగ్గర చెప్పండి. నీ చింత యావత్ ఆయన మీద మోపమని దేవుడు అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు కదా. నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అండి, నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు అండి. నీ బాధంతా ఆయన మీద మోప, ఆయన చూసుకుంటాడు, ఆయన ఆదుకుంటాడు. సమాధానము లేని స్థితిలో ఉన్నవారిని, కుటుంబ సమాధానము లేని వారిని, ఎదుగో దేవుడు చెప్తున్నాడు, క్షమించండి, ఒకరినొకరు క్షమించండి, నేను కడతాను కుటుంబాన్ని, నేను అనుగ్రహిస్తాను ఐక్యతని. దేవా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా, నన్ను నింపయ్యా.
నీ ప్రేమతో నన్ను నింపయ్యా. నీ ఐక్యత మా ఇంట్లో దయచేయ్యా. మా జీవితంలో నీ ఐక్యత దయచేయ ప్రభా. మమ్మల్ని ఐక్యపరచు ప్రభా. ఇదిగో కొంతమంది ఎవరితో గొడవలు పెట్టుకుని వచ్చున్నారు, సమాధానం లేని స్థితిలో వచ్చున్నారు. దేవుడు మీకు మాట్లాడుతున్నాడు, క్షమించు. forgive. God has spoken to you with answers. Go do what God has said. దేవుడు చెప్పి తెలిచి. గర్విష్ఠులంతా దేవుడికి అసహ్యం అండి. స్వార్థపరులు దేవుడికి అసహ్యం అండి. ఈరోజు దేవుడి ప్రేమతో నువ్వు నింపబడాలంటే నీ హృదయాన్ని తెరు. నీ స్వార్థాన్ని విడిచిపెట్టు. నీ మార్గాల్ని విడిచిపెట్టు. కలిగిన ఓటమి చాలు, కలిగిన నష్టం చాలు, నా జీవితంలో పాడైంది చాలు. పరిశుద్ధ రైతుగానయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఇక్కడున్న వీరిని ఒక్కొక్కరిని బలపరచు ప్రభా. బలపరచయ్యా. వీరి జీవితంలో నీ కార్యం, నీ చిత్తం జరిగించయ్యా. నీ సహాయాన్ని అందించు ప్రభా. నీ మేలు జరిగించు ప్రభా. దేవా, ఆదుకునే దేవుడు నీవు, ఆదరించే దేవుడు నీవు, సన్నిధి సహాయాన్ని తోడునిచ్చే దేవుడు నీవు. చూడు ప్రభా, ఎటువంటి స్థితిలో ఉన్నారు చూడు ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంచడుగా దేవా, మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకున్నవారుగా, మెలకువగా ఉండేవారుగా, మా జీవితాలని చక్కబెట్టుకున్నవారుగా, లెక్కప్ప చెప్పేవారు ఉండడానికి సహాయం తెచ్చి దేవా, ప్రపంచపు సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రపంచపు ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటాం ప్రభా. అంచె దినాల్లో దేవా, నీ ఆత్మని కుమరిస్తానన్న ప్రభా. ప్రతి నాలుక ప్రవచించాలి, ప్రతి యవనస్తుడు దర్శనంలో చూడాలి దేవా. నీ ఆత్మ కార్యంలో బలంగా ఈ అంచె దినాల్లో జరుగుతూ చూడాలి అయ్యా. లార్డ్, వీ వాంట్ టు సీ రివైవల్ లార్డ్. అయ్యా, మొదట మమ్మల్ని బలపరచు, మమ్మల్ని పురికొల్పు, మమ్మల్ని లేపు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే సరిదిద్దు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే క్రమపరిచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ కార్యాలని జరిగించి కనపరిచి ప్రోత్సాహంతో నడిపించమని అడుగుకుంటూ, ఈరోజు ఎవరెవరైతే నీ వాక్ విని అయ్యా నీ మాటలకు లోబడి నా బ్రతుకుని మార్చుకుంటానని నిర్ణయం చేసుకున్నారు దేవా, వారి జీవితంలో దేవా విన్న వాక్యాన్ని మెనన వేసి వారి జీవితంలో క్రమశిక్షణతో ముందుకెళ్ళే జీవితం, నీకు దగ్గరగా చేరే జీవితాలను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.